మండలం శంకవరం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరుపుకున్న తర్వాత తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు విగ్రహానికి చెప్పులు దండ వేసి అవమానించడం జరిగింది. దోషులను శిక్షించాలని శంకవరం మండల ప్రజా పరిషత్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి దళిత నాయకులు, బహుజన సమాజ్ పార్టీ నాయకులు, శంకవరం గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువకులు ఈ రోజు ఉదయం నుంచి ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పివి రావు, మాల మహానాడు పండు, అశోక్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం, దళిత ప్రజా చైతన్యం అధ్యక్షులు బుంగా సతీష్ కుమార్, బహుజన్ సమాజ్ పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ అధ్యక్షులు అపురూప్, శంకవరం పెద్దలు, యూత్ సభ్యులు, మహిళలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువకులు అందరూ పాల్గొన్నారు. ముందు మీ ఊరు మీద కొనాలా, మేమంతా వచ్చి మీ వెనకాల కనబడతాం కాదు. మీ ఊరు రండి, శంకవరం వెళ్ళి శంకవరం యూత్ పిలు. ఇది ఒక శంకవరం గ్రామంలో జరిగింది కాదు, యావత్ భారతదేశానికి నా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి జరిగిన అవమానం ఎవరో ఒకటి ఇద్దరు వచ్చి పోతే పోతారు, రాజకీయంగా లొంగిపోతారు. మేము లొంగం. ఎవరనేది తేలేదాకా, ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టేదాకా, ఆ నర్స్ చేసేదాకా ఈ ఉద్యమం ఆగదు. మీరు అరెస్ట్ చేసుకుంటారా? అరెస్ట్ చేసుకోండి. జైల్లో పెట్టుకుంటారా? జైల్లో పెట్టుకోండి. మేము అన్నింటికి సిద్ధమై వచ్చాము. నాతో పాటు వచ్చినట్టు రండి, కత్తిపూడి హైవేకి వెళ్ళిపోతాం. గంటలో ధైర్యం లేదు, సిగ్గు శరం లేదు. నేను నా జాతిలో పుట్టలేదన్నవాడు వెనకపడలే. భారత రాజ్యాంగం ఈరోజు మీరందరూ జీవించే హక్కు కల్పించిందే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం రాసిన మహానుభావుడికి ఇలాంటి అవమానం జరిగితే ఇక మాలాంటి వాళ్ళు బతకనిస్తారా? మీరు చేసిన తప్పు ఎవరైనా సరే వాడిని శిక్షించాలా. అరెస్ట్ చేసేంత వరకు కూడా మేము ఇలాగే పోరాటం చేస్తాం. ఒక గంట సమయం, ఒక గంటలో తేలకపోతే ఇక్కడ నుంచి అందరూ ర్యాలీగా హైవే మీదకి వెళ్ళిపోయి హైవేని దిగ్బంధించడానికి మేము సిద్ధమయ్యాం. మీరందరూ మీ చుట్టుపక్కల గ్రామాలకు ఫోన్ చేయండి. అందరినీ కట్టుబడి వచ్చామని చెప్పండి. ఇవాళ తాడో పేడ తెచ్చుకున్నాం. ఇవాళ జరిగింది కాదు, ప్రతి సంవత్సరం జరుగుతుంది. నాకు తెలిసి 3 సార్లు చూసాను నేను శంకవరంలో జయంతి చేసుకోవటం. ఎవడో కొన్ని కొట్టేయడం, మనం కేసు పెడతాం, మళ్ళీ అది మాఫీ చేయడం, ఇలా జరుగుతూనే వస్తుంది. ఇంకా ఇది జరగడానికి కుదరదు. ఇది మీ శంకవరం గ్రామానికి సంబంధించిన సమస్య కాదు, యావత్ భారతదేశానికి సంబంధించిన సమస్యగా మేము భావిస్తా ఉన్నాం. మీరు ఆగిపోయినా మేము ఆగేది లేదు. దోషులను వెంటనే ఇవన్నీ వాడుతున్నామా లేదా పోలీసులు? సో ఖచ్చితంగా సార్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అదే అమ్మా. అన్ని చోట్ల విలేజెస్ లో సేఫ్టీ కోసం ఏమేమి అవసరం అయితే అన్ని ప్రికాషన్స్ తీసుకోమని 100% తీసుకుంటాం. వాటికి మాది హామీ. థ్యాంక్ యూ.